అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ తరపు నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న బ్యాంక్ మేనేజర్స్ లేదా రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళతో ఒక చిన్న అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇటీవల చాలా కేసెస్ సైబర్ క్రైమ్స్లో పర్టిక్యులర్లీ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో పెద్ద అమౌంట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీ కొరియర్లో డ్రగ్స్ వచ్చింది, లేదా మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్లో తేడా వచ్చింది, మీ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ హవాలా ట్రాన్సాక్షన్స్లో ఉన్నాయి, అలా రకరకాల పేరుతో పెట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని భయపెట్టి ఆ డిజిటల్ అరెస్ట్ పేరుతో పెద్ద పెద్ద అమౌంట్ అంటే ఒక కాకినాడలో లాస్ట్ మంత్ ఒక 1.1 crore పోగొట్టుకున్నారు ఒక మనిషి. అలాగే ఇక్కడ వేరే జిల్లాలో కూడా అలా పెద్ద అమౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి బ్యాంకర్స్ అందరినీ పిలిచి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కస్టమర్స్కి తెలియజేయాలి, ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేయాలి, కస్టమర్స్ని పర్టికులర్లీ అలర్ట్ చేయాలి అని అందరికీ బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద బ్యాంకర్స్ ఆర్ ఆల్సో అష్యూర్డ్ దట్ రొటీన్ ట్రాన్సాక్షన్ కాకుండా పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా వస్తే ఇమీడియట్లీ కస్టమర్స్కి అలర్ట్ చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. అండ్ తర్వాత ఫర్దర్ బ్యాంకర్స్తో పాటు వీ విల్ కంటిన్యూ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దట్ వీఆర్ కండక్టింగ్. బ్యాంక్స్లో మనం ఈ బ్యానర్స్ అలర్ట్ చేసే బ్యానర్స్ ప్రింట్ చేసి అక్కడ డిస్ప్లే చేస్తామన్నారు. వాళ్ళు కూడా వీక్లీ కస్టమర్స్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఆర్బీఐ నార్మ్స్. దాంట్లో కూడా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి, అంటే బేసికలీ డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, మీ ద్వారా కూడా అందరికీ తెలియపడుతున్నాను. సో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫ్రాడ్. సో డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. తర్వాత ఏ పోలీస్, ఏ ఆర్గనైజేషన్, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, ఎవరు మిమ్మల్ని ఫోన్ చేసి బెదిరించడానికి ఉండదు. ఏదైనా ఎవరైనా తప్పు చేసి ఉంటే ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో అక్కడ యాజ్ పర్ లా ప్రొసీడ్ అవుతారు తప్ప ఫోన్ చేసి బెదిరించడము, మీరు డబ్బులు చేస్తే ఏమైనా సెటిల్ చేస్తాము అని చేయించడము అవన్నీ జరగదు. ఆల్ దోస్ ఆర్ ఫ్రాడ్స్. ఆ ఫ్రాడ్స్, ఇవన్నీ ఫ్రాడ్స్ అనేది మన అందరికి ప్రజలకి తెలియజేయాలి. సో అది మనం రొటీన్గా చేస్తున్నాము ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో అదే భాగంగా ఇది మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.